హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ నెంబర్ 139. మరుసటి రోజు నిద్రలేచిన సురభికి దియా జశ్వంత్ కనిపించకపోవడం, జశ్వంత్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో దియాని జశ్వంత్ ఏమైనా చేశాడా అని కంగారు పడిపోయి తల పట్టుకొని కూర్చుంది. క్షణాలు నిమిషాలుగా మారి గడిచిపోతున్నాయి. కానీ సురభికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎలా దియా గురించి తెలుసుకోవాలో తెలియడం లేదు. ఇంటి పరిస్థితి చూస్తుంటే ఆమెలో టెన్షన్ అంతకంతకు పెరుగుతోంది. ఒక్కసారి రుద్ర కాల్ లిఫ్ట్ చేస్తే తనకు సిచ్యువేషన్ చెబితే ఏదైనా చేస్తాడేమోనని మళ్లీ రుద్రకి కాల్ చేసింది. కానీ ఇంకా రుద్ర మొబైల్ పనిచేయడం లేదు. దాంతో నాన్ స్టాప్గా రుద్రకి జశ్వంత్కి మార్చి మార్చి కాల్స్ చేస్తూనే ఉంది సురభి. ఇంతలో ఆమెకు ఎక్కడో వైబ్రేషన్ సౌండ్ వినిపించేసరికి ఇదేంటి, ఇంట్లో ఏదో వైబ్రేషన్ వినిపిస్తుంది అనుకుంటూ లోపలికి వెళ్ళి చూసింది. సోఫాలో, చైర్స్లో, రూమ్లో ఎక్కడ వెతికినా ఏమీ కనిపించలేదు. కానీ వైబ్రేషన్ మాత్రం వినిపిస్తుంది. అది కూడా జశ్వంత్ నెంబర్కి కాల్ చేసినప్పుడు మాత్రమే వినిపిస్తుంది. దాంతో గట్టిగా కళ్ళు మూసుకొని ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని గమనించింది. ఆమెకి ఆ సౌండ్ సోఫా కింద నుంచి వినిపిస్తుంటే వెంటనే సోఫా కింద చెయ్యి పెట్టి అక్కడున్న మొబైల్ తీసింది. అది జశ్వంత్ మొబైల్. ఇదేంటి, జశ్వంత్ మొబైల్ ఇక్కడుంది, తన ఫోన్ తీసుకెళ్లేదా? ఒకవేళ తీసుకెళ్ళకపోయినా ఏ సోఫాలోనో టేబుల్ మీదనో ఉండాలి కదా, మరి సోఫా కింద ఎందుకుంది? ఓ మై గాడ్, అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో బయట వెహికల్ లాగిన శబ్దం వినిపించింది. దాంతో బయటికి వెళ్ళి చూడగా జశ్వంత్, దియా ట్యాక్సీ దిగుతూ కనిపించారు. అది చూసిన సురభికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. దాంతో పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి దియాని జశ్వంత్ చేతిలో నుంచి లాక్కున్నట్లే తీసుకొని దియా ముఖంపై ముద్దులు పెడుతూ, ఎక్కడికి వెళ్ళావు దియా? ఎంత కంగారు పడిపోయానో తెలుసా? నీకేమైందోనని చాలా టెన్షన్ పడ్డాను అని ఏడుస్తూనే చెప్పింది సురభి. దియా మాత్రం ఇన్నోసెంట్గా చూస్తూ సురభి మెడపై తన మెడను వాల్చేసింది. దియాని పట్టుకుని ఏడుస్తున్న సురభిని చూసిన జశ్వంత్కి పాపం అనిపించింది. దాంతో సురభి, ఎందుకంతలా రియాక్ట్ అవుతున్నావు అని అడిగాడు జశ్వంత్. ఆ మాటతో వెంటనే జశ్వంత్ వైపు కోపంగా చూసిన సురభి అతని చెంపపై గట్టిగా ఒక్క దెబ్బ వేసింది. దాంతో చెంపపై చేయి పెట్టుకొని, ఇప్పుడు నన్నెందుకు కొట్టావు అని అడిగాడు జశ్వంత్. కొట్టాలా చంపాలా? ఇంత పొద్దున్నే దియాని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు? బయటికి వెళ్ళిన వాడివి కనీసం ఫోన్ కూడా తీసుకెళ్ళాలని తెలీదా? అసలు అదంతా కాదు, ఇల్లంతా ఏంటి ఇలా అయిపోయింది? నా రూమ్ డోర్ కూడా బద్దలు కొట్టినట్లు కనిపిస్తోంది. అసలేం జరిగింది అని అడిగింది సురభి. ఇదే విషయం నువ్వు నన్ను కొట్టకుండా కూడా అడగొచ్చు అని కోపంగా చెప్పి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు జశ్వంత్. కానీ అతని కోపాన్ని పట్టించుకోకుండా దియా హెయిర్ను సరిచేస్తూ, ఎక్కడికి వెళ్ళారమ్మా దియా అని అడిగింది. దియా ఏం మాట్లాడకుండా అలానే సురభి మెడవంపులు తలపెట్టుకొని నీరసంగా పడుకొని ఉండిపోయింది. ఎప్పుడూ గలగలా మాట్లాడే దియా అలా ఎందుకు నీరసంగా ఉందో అర్థం కాక లోపలికి వెళ్ళి పాపని సోఫాలో కూర్చోబెడుతూ, దియా ఎందుకు ఇలా ఉంది అని జశ్వంత్ని అడిగింది సురభి. ఫీవర్ వస్తే నీరసంగా ఉండక ఇంకెలా ఉంటుంది? అయినా నైట్ అంతా కుంభకర్ణుడికి కజిన్ సిస్టర్లా నిద్రపోయి ఇప్పుడు నా మీద అరుస్తున్నావేంటి? అండ్ ఫైనల్గా నువ్వు నన్ను కొట్టావు కూడా అని కోపంగా అరిచాడు జశ్వంత్. లేదంటే దియా నాకు చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్ళావు? నా కోపం రాదా అని అడిగింది సురభి. నేనేమి దియాని ఎక్కడికో తీసుకెళ్ళలేదు మేడం. అసలు నీకేం జరిగిందో తెలుసా? నైట్ దియాపై మళ్ళీ అటాక్ జరిగింది. ఆల్రెడీ రుద్రగారు మనందరి సేఫ్టీ కోసం మనుషులను పెట్టారు కాబట్టి వాళ్ళ వల్ల మనం ఈ అటాక్ నుంచి ఈరోజు చాలా వరకు తప్పించుకున్నాం. అదే వాళ్ళు లేకపోయి ఉంటే ఈరోజు మనం ముగ్గురం ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు అని అంటూనే నైట్ జరిగిన గొడవ అంతా ఆమెకు వివరించి చెప్పాడు జశ్వంత్. అదంతా విన్న సురభి షాక్ అవుతూ మరోసారి స్లీపింగ్ పిల్ వేసుకున్నందుకు తనను తానే తిట్టుకొని భయంతో దియాను మరింత దగ్గరికి తీసుకుంది. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు కదా రుద్రగారు. దియాని ఫుల్గా నిద్రపోతున్నా నీ దగ్గర వదిలి వెళ్ళడం నాకు సేఫ్ అనిపించలేదు. సో దియాని తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వస్తున్నాను. ఇంతలో సడన్గా దియాకి ఫిట్స్లా వచ్చాయి. దాంతో భయం వేసి అటునుంచి అటే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను. ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి ఈ టైం అయింది అని చెప్పాడు జశ్వంత్. వాట్, దియాకి ఫిట్స్ వచ్చాయా? ఎందుకు? అసలు తనకి అలాంటి ప్రాబ్లమే లేదు కదా అని దియా ముఖాన్ని ప్రేమగా తడుముతూ కంగారుగా అడిగింది సురభి. తను ఎక్కువగా భయపడటం వల్ల ప్యానిక్ అయ్యి అలా వచ్చాయని డాక్టర్ చెప్పారు. పెద్ద ప్రాబ్లం ఏమీ లేదులే, బట్ కొంచెం ఫీవర్ వస్తూ ఉంటుందని
సిరప్స్ ఇచ్చారు అని చెప్పి తన పాకెట్లో తెచ్చిన సిరప్స్ను తీసి సురభికి ఇచ్చాడు జశ్వంత్. వాటిని తీసుకొని, దియా పదమ్మా, బ్రష్ చేసుకొని ఏమైనా ఫుడ్ తీసుకో, తర్వాత సిరప్ వేసుకుందు గాని అని చెబుతూ దియాని తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళుతూ ఉంది సురభి. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పాలని తెలీదా అని గొనిగాడు జశ్వంత్. ఆ మాట వినగానే సురభి వెనక్కి తిరిగి, నేనెందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి? రుద్రాసర్ ఉండమంటేనే కదా నువ్వు ఇక్కడున్నావు. నా కోసం ఏమైనా వచ్చున్నావా? రుద్రాసర్ వచ్చి థ్యాంక్స్ చెప్తారులే అని ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. దీనికేం తక్కువ లేదు. నేనున్నది కేవలం ఆయన చెప్పినందుకు మాత్రమే కాదు, నీకోసం కూడా. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని తెలిసాక ఆయన చెప్పారు కాబట్టి ఈ ఇంట్లో ఉన్నాను. లేదంటే ఇంటి చుట్టుపక్కలే ఉండి నిన్ను ప్రొటెక్ట్ చేసేవాణ్ణి. ఆ విషయం నీకు అర్థం కావడం లేదా అని వెళుతున్న సురభిని చూస్తూ తనలో తానే అనుకున్నాడు జశ్వంత్. మరోవైపు మాలతి వెళ్ళి జరిగిందంతా కవిత విశిష్టకు చెప్పడంతో, ఈ సహస్రకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి మాలతి? మళ్ళీ ఆ మనిషి కోసం ఎందుకు స్టాండ్ తీసుకుంది? అతని కోసం అంత దూరం వెళ్ళి అంత రిస్క్ చేసి ఎందుకు సాక్ష్యం చెప్పింది అని అడిగింది కవిత. ఎంతైనా తండ్రి కదా కవిత అని అంది మాలతి. ఆ మనిషికి అలా అయినందుకు చూస్తుంటే సహస్ర కంటే నీకే ఎక్కువ బాధగా ఉన్నట్లుంది అని కోపంగా అంది కవిత. ఆ మాటతో మాలతి సైలెంట్ అవడంతో, చూడు మాలతి, ఆ రోజు ఆ మనిషి వల్ల నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో మర్చిపోయావా? అదంతా ఎవరి వల్ల జరిగింది? మీకు అండగా ఉండాల్సిన టైంలో ఉండకుండా తన దారి తాను చూసుకున్నాడు. ఇప్పుడు మీ అవసరం రాగానే తల్లి కూతుర్లు కొంచెం కూడా ఆలోచించకుండా పాత విషయాలు మర్చిపోయి ఎగేసుకుంటూ బయలుదేరి వెళ్ళిపోయారా అని కోపంగా అంది కవిత. అబ్బా, చెప్పింది కదా అది తన బాధ్యత అని. అది వెళ్ళింది కాబట్టి రుద్ర పిలవడంతో నేను కూడా వెళ్ళాను, అంతే, అంతేకాని ఇంకేం లేదు అని చెప్పింది మాలతి. ఆంటీ, ఇక అదంతా వదిలేయండి. ఎంత కాదనుకున్నా అతను సహస్రక్కకి తండ్రి కదా. అక్క మాత్రం చూస్తూ చూస్తూ అలా ఎలా వదిలేస్తుంది అంటూ సపోర్ట్ చేసింది విశిష్ట. కానీ విశిష్ట, ఆ రోజు లోకం తెలియని ఈ మాలతి చంటి బిడ్డతో ఎన్ని ఇబ్బందులు పడిందో నేను పక్క నుండి చూశాను. అవన్నీ తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఆ మనిషి మీద విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది అని చెప్పింది కవిత. జరిగిపోయిన వాటిని మనం మార్చలేం కదా ఆంటీ. అలా అని చూస్తూ చూస్తూ అయిన వాళ్ళని ఊబిలో కూడా నెట్టలేం కదా అని అంది విశిష్ట. సరిపోయో, నువ్వు కూడా ఆ అమ్మ కూతురులాగానే ఆలోచిస్తున్నావు అని నిరాశగా అంది కవిత. ఆ మాటకు చిన్నగా నవ్వి, మీరు చాలా స్ట్రాంగ్గా భలే మాట్లాడతారాంటీ అంది విశిష్ట. ఎదుర్కొన్న దెబ్బలు అలాంటివి. తగిలిన దెబ్బల నుంచే పాఠాలు నేర్చుకోకపోతే ఇదిగో ఇక లైఫ్ లాంగ్ ఈ మాలతిలాగే ఉంటారు అని వెటకారంగా అంది కవిత. ఆ మాటకి మాలతి చిన్నగా నవ్వి ఊరుకుంది. ఇంతలో డోర్ బెల్ మోగడంతో కవిత వెళ్ళి డోర్ తీయగా ఎదురుగా నుంచున్న రిషి కనిపించాడు. అతన్ని చూస్తూనే గుర్తుపట్టనట్లుగా, నువ్వు అంటూ ఆగిపోయింది కవిత. నేను రుద్ర ఫ్రెండ్ రిషీనాంటీ అని చెప్పాడు రిషి. ఓ అవును కదా, నిన్నొకసారి రుద్రతో కలిసి చూశాను. రా బాబు లోపలికి రా అని పక్కకు తప్పుకుంది కవిత. వచ్చిందెవరు అనుకుంటూ అటుగా చూసిన విశిష్టకి రిషి కనిపించగానే ఒక్కసారిగా ఆమె ముఖం మాడిపోయింది. రిషి కదా, రా బాబు కూర్చో అని వెంటనే మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళిపోయింది మాలతి. రిషి వెళ్ళి విశిష్ట పక్కనే కాస్త గ్యాప్ ఇచ్చి కూర్చున్నాడు. అతను అలా కూర్చోగానే విశిష్ట వెంటనే అక్కడి నుంచి పైకి లేవబోయింది. కానీ రిషి మళ్ళీ వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని లాగి సోఫాలో కూర్చోబెట్టి, ఐఎమ్ సారీ విశిష్ట అని అన్నాడు రిషి. నువ్వు నాకెందుకు సారీ చెప్తున్నావు అని చిరాగ్గా అడిగింది విశిష్ట. ఫర్ ఎవ్రీథింగ్ విషి, నిజంగా ఐఎమ్ సో సారీ అని అన్నాడు రిషి. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వు జస్ట్ మా బావ ఫ్రెండ్వి అని చెప్పింది విశిష్ట. అఫ్కోర్స్ 4 ఇయర్స్గా మనం ఒకే కంపెనీలో ఒకే క్యాబిన్లో వర్క్ చేస్తున్నాం. నేను మీ బావకు మాత్రమే కాదు, నీకు కూడా ఫ్రెండ్నే అని అన్నాడు రిషి. బట్ ఆ ఫ్రెండ్షిప్ లాస్ట్ టైం ఆఫీస్లో మనిద్దరి మధ్య జరిగిన డిస్కషన్తోనే పూర్తయిపోయింది అని మొహం తిప్పుకుంది విశిష్ట. సారీ చెప్తున్నాను కదా, అయినా అంత చేస్తే రుద్రనే నన్ను ఎక్స్క్యూజ్ చేశాడు. నువ్వేంటి ఇంకా ఇంతసేపు లాగుతూ ఎక్కువ చేస్తున్నావు అని అడిగాడు రిషి. మా బావంతే, మంచోడు, ఊరికే అందరినీ ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటాడు. బట్ నేను మా బావంత మంచిదాన్ని కాదు
అని మూతి తిప్పింది విశిష్ట. అవును, అది మాత్రం నిజమే. నువ్వు మాత్రం మీ బావంత మంచిదాని కాదులే అని అన్నాడు రిషి. ఆ మాటతో పళ్ళు పటపటా కొరికింది విశిష్ట. మరీ గట్టిగా కొరక్కు, పళ్ళూడి చేతిలో పడగలవు వెక్కిరింతగా అన్నాడు రిషి. వాళ్ళిద్దరి మాటలను చూస్తూ కవిత నవ్వుతుంటే వాటర్ గ్లాస్తో పాటు కాఫీ తీసుకుని వచ్చిన మాలతి, అరే ఏమైంది, మీ ఇద్దరు ఎందుకిలా గొడవపడుతున్నారు అని అడిగింది. ఆ మాటతో విశిష్ట మొహం పక్కకు తిప్పుకొని, లైఫ్లో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తాం కదా ఆంటీ, ఆ పొరపాట్లకు ఇదే మూల్యం అనుకోవచ్చు అని కాఫీ తీసుకున్నాడు రిషి. పొరపాట్లు మనుషులు కాక చెట్లు జంతువులు చేస్తాయా ఏంటి అని అంది మాలతి. మాలతి, నీలాంటిదుంటే అసలు ఎవరికి ఏ కష్టాలు రావే అని నవ్వింది కవిత. ఆ మాటతో విశిష్ట కూడా చిన్నగా నవ్వింది. రిషి మాత్రం విశిష్టనే చూస్తూ ఉన్నాడు. దాంతో ఏదో డౌట్ వచ్చిన కవిత వాళ్ళకి స్పేస్ కావాలేమో అనుకొని మాలతితో, సరే పద మాలతి, మనిద్దరం వంట చేద్దాం, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అంటూ అక్కడి నుండి పైకి లేచింది. ఆంటీ, మేం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు, మీరు మా స్పేస్ ఇవ్వడం కోసం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, కూర్చోండి అని చెప్పింది విశిష్ట. బట్ నేను మాట్లాడాల్సి ఉంది విశిష్ట, ప్లీజ్ అన్నాడు రిషి. దాంతో ఇక మాలతి కవిత అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళగానే రిషి వెంటనే విశిష్ట ముందు ఉన్న ఫ్లోర్పై కింద కూర్చొని సెటిల్ అయిపోయాడు. ఏయ్ ఏంటిది అని విశిష్ట అంటూ ఉండగానే 2 చేతులతో ఆమె కాళ్ళను పట్టుకొని ఎటూ కదలకుండా చేసి, చూడు, రుద్ర ఎలా నా ఫ్రెండో ఇంచుమించు నువ్వు కూడా అలానే నా ఫ్రెండ్వి. ఈ 4 ఇయర్స్గా మనం చాలా క్లోజ్ అయ్యాం. నా పొరపాటు వల్లే, నా తప్పు వల్లే ఇదంతా జరిగింది. నేను ఒప్పుకుంటాను. అలానే నా వల్లే మన ఫ్రెండ్షిప్కి బ్రేక్ పడింది, అది కూడా నేను ఒప్పుకుంటాను. కానీ ఇకపై ఇలాంటి తప్పులు జరగవు, మదర్ ప్రామిస్. బట్ ఇప్పుడు మాత్రం నాకు నీ ఫ్రెండ్షిప్ కావాలి, ఇస్తావా అని ఆశగా అడిగాడు రిషి. ఫ్రెండ్షిప్ ఏమీ ఫుడ్ కాదు, లేదంటే ఏదైనా వస్తువు కాదు, నువ్వు అడగగానే ఇవ్వడానికి అని ముఖం తిప్పుకుంది విశిష్ట. ఇదిగో ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను కదా క్షమించమని, అయినా కనికరించవా అని అడిగాడు రిషి. లేదు, అయినా కనికరిస్తే మాత్రం ఏం చేస్తావట అని అడిగింది విశిష్ట. ఇప్పటికైతే ఫ్రెండ్షిప్ చేస్తాను, ముందు ముందు ఇంకేం చేస్తానో నాకు తెలీదు అని అన్నాడు రిషి. ఆ మాటతో తల తిప్పి సీరియస్గా అతని వైపు చూసింది విశిష్ట. ఈరోజు తెల్లారితే రేపటికి బ్రతికుంటామో లేదో మనకే తెలీదు, అలాంటిది ఈ కోపతాపాలు ఎందుకు చెప్పు, ప్లీజ్ నా ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేయవా అని ఇన్నోసెంట్గా అడిగాడు రిషి. సర్లే, ట్రై చేస్తాను అని అంది విశిష్ట. థ్యాంక్ గాడ్, జస్ట్ ట్రై చేస్తానైనా అన్నావు, అదే గొప్ప విషయం. అది సరే, ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతూ పైకి లేచి విశిష్ట పక్కనే కూర్చున్నాడు రిషి. ప్రస్తుతానికి బాగానే ఉన్నాను, మా బావ నన్ను బయటికి రానివ్వకుండా ఇక్కడే ఉంచుతున్నాడు, అదే కాస్త ఇబ్బందిగా ఉంది అని అంది విశిష్ట. అప్పుడే మాలతి కవిత కూడా అక్కడికి వస్తూ, ఏంటి ఈ ముసలి వాళ్ళతో ఉండలేకపోతున్నావా అని నవ్వుతూ అడిగారు. ఛా, అలా కాదంటీ, ఏ వర్క్ లేకుండా ఇలా ఇంట్లో కూర్చొని తింటుంటే నాకు బోర్ కొడుతుంది అని అంది విశిష్ట. ఓ, ఇప్పటికే ఆ డెవిల్కి మీ బావ ఎండ్ కార్డు వేసినట్లే, మహా అయితే ఒక 2 రోజుల్లో అంతా క్లియర్ అయిపోతుందిలే, ఆ తర్వాత నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి స్నేహ గురించి, అక్కడ జరిగిన విషయాల గురించి మొత్తం విశిష్టకు వివరించి చెప్పాడు రిషి. అదంతా విన్న విశిష్ట ఆశ్చర్యపోతూ, ఏంటి, నాకు తెలియకుండా నాకు కజిన్ సిస్టర్ కూడా ఉందా, మా తాతయ్యకి మరో కూతురుందా, ఈ విషయం మా మమ్మీకి కూడా తెలియదే అని ఆశ్చర్యంగా అంది. బహుశా ఈ ప్రపంచంలో మీ తాతగారికి రుద్రకి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదేమో, నేను వాడి బెస్ట్ ఫ్రెండ్ని కదా, అందుకే నాకు తెలిసింది అని అన్నాడు రిషి. నేను కూడా బావకి బెస్ట్ ఫ్రెండ్నే కదా, కానీ నాకు చెప్పలేదు చూడు, చెప్తాను బావ సంగతి. అయినా ఆ స్నేహ ఏంటి అంత మెంటల్ దానిలా ఉంది, మా బావని ఇంత ఇబ్బంది పెట్టింది, అది నా కజిన్ సిస్టర్ అయినా సరే అది చేసిన పనులకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని కోపంగా అంది విశిష్ట. ఆమె తనతో నార్మల్గా మాట్లాడుతూ ఉండేసరికి మరోవైపు హ్యాపీగా ఫీల్ అయ్యాడు రిషి. ఆ తర్వాత కాసేపటికి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయడంతో అందరితో కలిసి తినేశాక ఇంకాసేపు అక్కడే ఉండి వెళ్ళిపోయాడు రిషి. మరోవైపు విరాజ్ రూమ్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా
అతని దగ్గరికి వచ్చింది మౌనిత. ఆమెను చూస్తూనే, రామమ్మీ, ఏంటి ఎప్పుడూ లేని నా రూంలోకి ఇలా వచ్చావు అని అడిగాడు విరాజ్. ఏం లేదు అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది మౌనిత. ఆమెను చూస్తూనే ఏదో తేడా కొట్టేసింది విరాజ్కి. దాంతో అనుమానంగా, ఏమైంది మమ్మీ, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు. కొంచెం భయంగా ఉంది విరాజ్ అని బేలగా అంది మౌనిత. వాట్, నీకు భయమా? నువ్వు భయం అనేది లేకుండా ఇన్ని సంవత్సరాలు గడిపావు, అలాంటిది ఇప్పుడు నీకు కొత్తగా భయం పుట్టుకురావడం ఏంటి మమ్మీ అని అడిగాడు విరాజ్. నేను కూడా మనిషినే కదరా, మీరు నా శత్రువుగా భావించే వ్యక్తికి సపోర్టుగా ఉన్నారు. ఆయన మిమ్మల్ని పెంచాడు, ఇదంతా ఓకే, కానీ దానికోసం మీరు నాకు వ్యతిరేకంగా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సరే, అదంతా పక్కన పెడితే మీరు ఆయనకి ఇచ్చిన ప్రిఫరెన్స్ నాకు ఇవ్వడం లేదు. ఒకవేళ రేపు బయటికి వచ్చిన తర్వాత చంద్ర నన్ను ఏదైనా చేయమంటే మీరు చేసేస్తారు కదా అని అడిగింది మౌనిత. మేము నీ పిల్లలమే మమ్మీ, అయినా మరీ అంత కసాయి వాళ్ళం కాదు కదా. మాకెవరి పోలికలు వచ్చాయో తెలియదు, కానీ మేం మనుషులకు, వాళ్ళ ప్రాణాలకు విలువిస్తాం. అండ్ చంద్ర డాడీ బయటికి వచ్చాక కూడా ఆయనేమీ నీ జోలికి రారు. నీ పార్టీ వైపు కూడా కన్నెత్తి చూడ్డు. నీ పదవి కూడా ఆయనకు అక్కర్లేదు అని చెప్పాడు విరాజ్. కొడుకు అనే ఒక్కొక్క మాట తనకు బాధను కలిగిస్తుంటే దాన్ని లోపలే దిగమింగుకుంటూ, అతను నా జోలికి రాడని నువ్వెలా చెప్పగలవు అని అడిగింది మౌనిత. ఆయనలో మార్పు నాకు కనిపిస్తుంది మమ్మీ, నేను చెప్పగలను అని అన్నాడు విరాజ్. మరైతే నాలో ఏ మార్పు కనిపించడం లేదా అని అడిగింది మౌనిత. విరాజ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. సరే విరాజ్, నీకు సురభకి నేనిప్పుడు అక్కర్లేకపోయినా మీరు నా పిల్లలు. మీ మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత నాదే. ఈ ఆస్తి అంతస్తు అంతా మీకే చెందాలనేది నా చివరి కోరిక. ఆ చంద్ర అతని కూతురు కలిసి ఆస్తిని మీ పేరు మీదకి మారుస్తారో లేదో ముందు నువ్వు అతనితో మాట్లాడుకో అని అంది మౌనిత. సరే, అలానే చేస్తాను అని ముక్తసరిగా అన్నాడు విరాజ్. సరేరా, నువ్వు సురభి జాగ్రత్త అని చెప్పింది మౌనిత. అయినా ఇప్పుడు నువ్వు ఈ అప్పగింతలన్నీ ఎందుకు చెబుతున్నావు మమ్మీ? శాశ్వతంగా ముంబై వెళ్ళిపోతున్నావా ఏంటి అని అడిగాడు విరాజ్. ఇంకెప్పటికీ ముంబై వెళ్ళను విరాజ్ అని చెప్పింది మౌనిత. సరే మమ్మీ, అయితే ఒకటి అడుగుతాను, చెబుతావా అని అడిగాడు విరాజ్. ఏంట్రా అది అని అడిగింది మౌనిత. మమ్మల్ని కని వదిలేసిన మా నాన్న ఎవరు మమ్మీ అని అడిగాడు విరాజ్. ఆ మాటతో కొడుకు వైపు అపనమ్మకంగా చూస్తూ, నీకు ఇంకా నీ కన్నతండ్రి ఎవరు తెలుసుకోవాలనుందా అని అడిగింది. ఉంది, ఎందుకంటే మమ్మల్ని ఎందుకు ఇలా వదిలేశాడో అడగాలి కదా అని అన్నాడు విరాజ్. అడిగినా నీకు సమాధానం రాదు విరాజ్. అయినా కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. కానీ ఒక్కటి మాత్రం విను, ఆ చంద్ర పాము లాంటివాడు. వాడితో జాగ్రత్తగా ఉండండి. ఇదొక్కటి మాత్రమే నేను మీతో చెప్పగలను అని చెప్పి సోఫాలో నుండి పైకి లేచింది మౌనిత. ఆమె మాటలకు మరోసారి సైలెంట్ అయ్యాడు విరాజ్. కొడుకు దగ్గరికి వెళ్ళి తలనిమిరి ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళబోయింది మౌనిత. వెంటనే విరాజ్, మమ్మీ, ఆర్ యూ ఓకే అని అడిగాడు. ఆ మాటతో వెనక్కి తిరిగి చిన్న స్మైల్ ఇచ్చిన మౌనిత అలానే కింద పడిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్ స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.